మన్సూరాబాద్ లో ముంపు ప్రాంతాలను కొప్పుల నరసింహారెడ్డి పరిశీలించారు. ఆగమయ్య నగర్ కాలనీలో ఎదురవుతున్న ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు 64 లక్షలతో స్మార్ట్ వాటర్ డ్రైన్ లైన్ నిర్మాణ పనులను ప్రారంభించామన్నారు. చైనా మాంజను కట్టడి చేయాలని పీవైఎల్ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ప్రజల ప్రాణాలకు ప్రమాదకరంగా మారిన చైనా మాంజాని నియంత్రించడంతో సర్కారు విఫలమైందన్నారు. రామ్నగర్ లో పతంగులు విక్రయిస్తున్న దుకాణాల వద్దకు వెళ్లి చైనా మాంజాను అమ్మొద్దని సూచించారు. మహేశ్వరంలో వివేకానంద ఛాలెంజ్ కప్ టోర్నమెంట్ ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. క్రీడా రంగాన్ని అభివృద్ధి చేసేందుకు మోదీ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కామన్వెల్త్ గేమ్స్ తో పాటు ఒలింపిక్స్ ను నిర్వహించేందుకు భారత ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కొండపి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామని మంత్రి స్వామి తెలిపారు. వైసీపీ హయాంలో సర్పంచ్లకు అధికారం ఇవ్వలేదన్నారు. పలు గ్రామాల్లో రోడ్లు వేసేందుకు ప్రభుత్వం అడ్డుపడిందన్నారు. ఏప్రిల్తో సర్పంచ్ల పదవీకాలం ముగుస్తున్నందున మిగిలిన గ్రామాలకు సిసి రోడ్లు మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అంబేద్కర్ కోనసీమ అమలాపురంలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కలెక్టర్ ఆఫీసులో భోగి మంట వేసి ఉద్యోగులు సంబరాలు చేసుకున్నారు. మట్టి పాత్రలతో వంటకాలు చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ నిశాంతి సూచించారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు మాజీ ఎమ్మెల్యే రెడ్డియా నాయక్. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుస్తుందని, తానే ఎమ్మెల్యేగా ఉంటానన్నారు. డోర్నకల్లో ప్రజల కోరిక మేరకు మున్సిపాలిటీని పంచాయతీగా మారుస్తామని తెలిపారు. పోలీసులు లంచాలు తీసుకుని వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు రెడ్డియా నాయక్. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజలందరూ సహకరించాలన్నారు నిజామాబాద్ ఏసీపీ వెంకటేశ్వరరెడ్డి. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా సి కన్వెన్షన్ హాల్లో 60 కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలు గమ్యస్థానానికి క్షేమంగా చేరుకునేందుకు రోడ్డు భద్రతా నియమాలు తప్పనిసరి పాటించాలన్నారు. యానంపల్లిలో సంక్రాంతి సంబరాలు అంబరానంటాయి. యంగ్ స్టార్ యూత్ ముగ్గుల పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ యూట్యూబ్ ఇందూరి లత, పెద్దుల లింగయ్య హాజరై పోటీలో పాల్గొన్న వారందరినీ ప్రోత్సహించారు. అగ్ని ప్రమాదంలో నిరాశ్రయులైన 46 గిరిజన కుటుంబాలను ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ పరామర్శించారు. బాధితులకు టెంట్లు వేసి ఆశ్రయం కల్పించారు. ప్రజలందరికీ ఆధార్ కార్డులు, పాస్ పుస్తకాలు అందించాలని సీఎం చంద్రబాబు బాధితులకు 25,000 ఆర్థిక సాయంతో పాటు పక్కా గృహాలు నిర్మించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో సంక్రాంతి సంబరాలను మంత్రి వాసంశెట్టి ప్రారంభించారు. సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు ఈ వేడుకలు నిర్వహిస్తామన్నారు. ఎన్టీఆర్ జిల్లా అంబారుపేట అమ్మవారికి డైరెక్టర్ వివి వినాయక పూజలు చేశారు. అంతకుముందు ఆలయ అధికారులు, పండితులు శాలువాతో సత్కరించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. మాజీ మంత్రి తలసానిపై కాంగ్రెస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ అగ్రనేతలపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేదే లేదన్నారు. 24 గంటల్లో రేవంత్ రెడ్డికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.